బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మాజీ మంత్రి మల్లారెడ్డి బీజేపీలోకి చేరబోతున్నారనే ప్రచారం కొన్ని రోజులుగా జోరందుకుంది. అయితే ఈ విషయం పైన మల్లారెడ్డిని ప్రశ్నించినప్పుడు ఆయన మొహం చాటేశారు. మొన్నటికి మొన్న 2 రోజుల క్రితం మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి కూడా బీజేపీ కార్యాలయానికి చేరుకున్నారు. ఎందుకు వచ్చారని అడిగినప్పుడు మా కాలేజ్, నేను ఒక ఎడ్యుకేషనిస్ట్, నేను కాలేజెస్ ఉన్నాయి, సో మా కాలేజ్ గూగుల్ ఏఐ క్యాంపస్ అయింది కాబట్టి మోదీ గారిని నమ్మని ఆహ్వానించాం, కాబట్టి ఆయన వస్తున్నారని బీజేపీ నాయకులను కూడా ఆహ్వానించడానికి, ఆయనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి వెళ్ళారని చెప్పారు. సో మన కింద ఫోటోలో చూస్తున్నాం మల్లారెడ్డి కోడలు, మల్లారెడ్డి కుమారుడు, వీళ్ళంతా మోదీని కలిసి వచ్చారు. అయితే పార్టీ మార్పు పైన మల్లారెడ్డి పెట్టినటువంటి ఒక మీడియా సమావేశంలో మీరు బీజేపీకి వెళ్తున్నారని చెప్పి జర్నలిస్ట్ అడిగిన క్వశ్చన్కి సమాధానం చెప్పకుండా మొహం చాటేశారు ఆయన. మొన్న ఇంటర్నల్ మీటింగ్లో బీఆర్ఎస్ పార్టీ నిర్వహించిన ఇంటర్నల్ మీటింగ్లో పార్టీ ఆవిర్భవించి 26 సంవత్సరాలు పూర్తయిన తర్వాత తెలంగాణ భవన్కి వచ్చిన కేసీఆర్ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట. పార్టీని పట్టించుకోవడం లేదు, జోకర్లా వ్యవహరిస్తున్నారంటూ మల్లారెడ్డికి క్లాస్ స్పీకర్ అట కేసీఆర్. మల్లారెడ్డిపై ఫైర్ అయ్యారు ఆయన. ఇక ఇటీవల ప్రధాని మోదీని కలిసింది మల్లారెడ్డి ఫ్యామిలీ. 2024లోనే బీజేపీ టికెట్ కోసం ట్రై చేశాము, కానీ టికెట్ ఇవ్వలేదంటూ ప్రీతిరెడ్డి మాట్లాడిన కొన్ని మాటలు కూడా వైరల్ అయ్యాయి. 2 పడవలపై మల్లారెడ్డి ఫ్యామిలీ ప్రయాణం చేస్తోంది అన్నట్టుగా తెలుస్తోంది. అయితే మల్లారెడ్డి ఫ్యామిలీ పైన ఆగ్రహంతో ఉన్నారు కేసీఆర్. సో మల్లారెడ్డి బీజేపీలోకి జంప్ అవ్వబోతున్నారు. గతంలో కూడా ఆయన టీడీపీలో ఉన్నారు. టీడీపీలోకి వచ్చింది పొలిటికల్ ఎంట్రీ అండ్ టీడీపీలో నుంచి ఎంపీగా మల్కాజ్గిరి నుంచి గెలవడం. ఆ తర్వాత అనతి కాలంలోనే, చాలా తక్కువ కాలంలోనే బీఆర్ఎస్లోకి వచ్చేశారు. అప్పుడు టీఆర్ఎస్గా ఉండే, టీఆర్ఎస్లోకి వచ్చేసారు. టీఆర్ఎస్లోకి వచ్చినాక 2018 ముందస్తు ఎన్నికల్లో మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే కంటెస్ట్ చేశారు, మంత్రి పదవిలోకి తీసుకున్నారు. మళ్ళీ 2023 ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళారు. ఆ మధ్య బీఆర్ఎస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే గెలిచిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీలోకి చేరేందుకు విశ్వ ప్రయత్నాలు చేశారనేది ఇంటర్నల్గా పొలిటికల్ సర్కిల్లో వినిపిస్తున్న మాట. వేం నరేందర్ రెడ్డిని కలవడం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలవడం, మల్కాజ్గిరి ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి, మల్లారెడ్డి ఇద్దరు కలిసి వెళ్ళడం, డీకే శివకుమార్తో సైతం మల్లారెడ్డి భేటీ అవ్వడం, కాంగ్రెస్ పార్టీతో కలవడానికి విశ్వ ప్రయత్నాలు చేశారనేది అందరికీ తెలిసిందే. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి నో ఎంట్రీ బోర్డు పెట్టింది అప్పటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వం, రేవంత్ రెడ్డి కానీ, వేం నరేందర్ రెడ్డి కానీ, డీకే శివకుమార్. బికాజ్ హైడ్రా ఉవ్వెత్తున ముందుకు వెళ్తున్నటువంటి సిచ్యువేషన్ అది. హైడ్రా మల్లారెడ్డి అల్లుడు రాజశేఖర రెడ్డి కాలేజ్, ఎర్నాటికల్ కాలేజ్కి నోటీసులు జారీ చేసింది, కూల్చివేతలు చేపట్టింది. వాటి నుంచి తప్పించుకోవడం కోసం మాత్రమే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేయడం కోసం ప్రయత్నాలు చేశారనే వర్తంగా కూడా రాజకీయ వర్గాల్లో ఒక చర్చ. అయితే ఆ సిచ్యువేషన్ నుంచి ఆయన కాంగ్రెస్లోకి వస్తే ఒక అవినీతి పరుడిని, భూకబ్జా కోర్ని కాంగ్రెస్లోకి తీసుకున్నారనే పదం కాంగ్రెస్ పార్టీకి మూట కట్టుకునే అవకాశం ఉంది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ అనుమతించలేదు, ఆయన కూడా రావడానికి అప్పుడు ఎగ్జైటింగ్గా ఉన్న అవకాశం దొరకలేదు. ఇప్పుడు బీజేపీ వైపు వెళ్ళాలనుకుంటున్నారైనా బీజేపీ వైపు అడుగులు కలుపుతున్నట్టు కనబడుతోంది. మల్లారెడ్డి కోడలతో కలిసి మోదీని కలవడం, మల్లారెడ్డి కోడలు కూడా గతంలో 2023లో లేదా 24 ఎన్నికల్లో ఎంపీ టికెట్ ఆశించినప్పటికీ రాలేదని చెప్పడం, ఇలా వరుసగా సంఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మీరు బీజేపీలోకి వెళ్తున్నారట కదా అని మల్లారెడ్డిని జర్నలిస్ట్ అనే క్వశ్చన్కి ఆయన సమాధానం ఏంటో చూద్దాం. మల్లారెడ్డి బీజేపీ 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 మల్లారెడ్డి రైట్. మల్లారెడ్డి మీరు బీజేపీలోకి వెళ్తున్నారని ప్రచారం జరుగుతుంది, నిజమేనా అంటే లేదని చెప్పి ఆయన స్టైల్లో సెటైరికల్గా, లేకపోతే ఒక కామిక్ వేలోనే చిచి అన్నట్టుగా మైకిల్ దూరం దొబ్బేశారు. ఆయన మైకిల్ దూరం నెట్టేశారు. సో మల్లారెడ్డి నిజంగానే బీజేపీలోకి వెళ్తున్నారా? అసలు మల్లారెడ్డి వర్షన్ ఏంటి? పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ ఏంటి? ఒక చిన్న షార్ట్ బ్రేక్ తర్వాత చూద్దాం. At KL Lay Global Business School, we turn the students of today into the leaders of tomorrow. Global KL Business School. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది
ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్. రైట్, వెల్కమ్ బ్యాక్. సో మల్లారెడ్డి బీజేపీలో చేరుతున్నారా అని అంటే ఆయన మైకులను దూరం నెట్టేశారు. ఇప్పుడైనా మౌనంగా ఉండొచ్చు, కానీ గతంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం కోసం ఆయన ప్రయత్నాలు నిజమనేది రాజకీయ వర్గాలు జరుగుతున్న చర్చ. ఇప్పుడు బీజేపీలో చేరడానికి కోసం మాత్రమే పదే పదే బీజేపీ జపం చెప్తూ ఉన్నారు. బీజేపీ నాయకులను కలుస్తూ ఉన్నారు. తన కోడలు కూడా 2024లోనే బీజేపీ టికెట్ రావాల్సినటువంటి మాటలు మాట్లాడుకొచ్చారు. మోదీని కలిశారు, బీజేపీ ఆఫీస్కి వెళ్తున్నారు. నిజంగానే ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటే రామచంద్రరావు ఉండేది తార్నాకలోనే, మల్కాజ్గిరి లిమిట్స్ పరిధిలోనే, డైరెక్ట్ అక్కడ ఇంటికెళ్ళి ఇవ్వచ్చు. కిషన్ రెడ్డి ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, బండి సంజయ్ ఇంటికెళ్ళి ఇవ్వచ్చు, ఇన్ఫార్మ్ చేయవచ్చు. అక్కడ బీజేపీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ ప్రధాని వస్తుంటే బీజేపీ నాయకులకు ఇన్ఫర్మేషన్ వాళ్ళు ఇచ్చుకోలేరా? మల్లారెడ్డి ఫ్యామిలీ వెళ్ళి ఇవ్వాలి ఇన్ఫర్మేషన్. సో సంథింగ్ ఈజ్ ఫిషీ, ఏదో జరుగుతోంది. బట్ బీజేపీలోకి ఆయన వెళ్తున్నాడనే మాటలు మాత్రం దాదాపుగా నిజమైనటువంటి సమాధానం కనబడుతోంది. సో మధు, ఎటువంటి చర్చ జరుగుతోంది? మల్లారెడ్డి బీజేపీలో ఎప్పుడు జాయిన్ అయ్యే అవకాశం? మల్లారెడ్డి ఫ్యామిలీ గతంలోనే చెప్పుకొచ్చారు, నాకు ఇది చివరి ఆల లేకపోతే మళ్ళీ పోటీ చేయాలి డిసైడ్ అవుతా, బట్ నా ఫ్యామిలీ నుంచి ఒకరు మాత్రం వారసత్వంతో రాబోతున్నారన్న రకంగా చెప్పుకొచ్చారు. ఎవరా వారసురాలు లేదా వారసుడు? ఎవరు ఏ రకంగా ఉండే అవకాశం ఉంది? ఏ పార్టీ నుంచి పోటీ చేయొచ్చు? ఆయన మాటల్లో కొంత దాచివేసే ప్రయత్నం ఏదైనా కనబడుతోందా? రైట్ మధు, మల్లారెడ్డి ఈ మాటల ద్వారా బీజేపీలోకి వెళ్తున్నారు అని అంటే మైకిల్ నెట్టేశారు అంటే దాచివేసే ప్రయత్నం ఏదైనా చేస్తున్నారు ఆయన? ఎగ్జాక్ట్లీ, చాలా రోజుల నుంచి మల్లారెడ్డి బీఆర్ఎస్తో కాస్త పెద్దగా అనుబంధం కొనసాగించట్లేదు. నామకే వాసే కొన్ని కార్యక్రమాల్లో ఆయన పార్టిసిపేట్ చేస్తున్నా సీరియస్ యాక్టివిటీలో ఆయన అప్రోచ్ లేదు పార్టీ తరఫు నుంచి. అంటే కార్యకర్తలకి నాయకులకి అందుబాటులో ఉండట్లేదు మల్లారెడ్డి అనేటువంటి చర్చ పార్టీలో తీవ్రంగా ఉంది. నిన్న జరిగినటువంటి సమావేశంలో కేసీఆర్ కూడా సీరియస్ కామెంట్స్ చేశారు. డైరెక్ట్గా సొంత ప్రయోజనాల కోసం కొద్దిమంది నాయకులు ప్రవర్తిస్తూ ఉన్నారు, పార్టీలో ఉండాలంటే ఉండొచ్చు లేదంటే వెళ్ళొచ్చు అనేటువంటి స్టేట్మెంట్ చేసినటువంటి దోకాబాజీ పనులు బంద్ చేయండి, ఈ పార్టీలో ఉంటే ఈ పార్టీ కోసం పనిచేయండి లేదంటే వెళ్ళిపోండి అనేటువంటి స్టేట్మెంట్ డైరెక్ట్గా ముఖం మీదనే కేసీఆర్ చెప్పినటువంటి పరిస్థితి. ఈ అంశంలో ఆల్రెడీ మల్లారెడ్డి గత కొంతకాలంగా పార్టీ మార్పు గురించి ఆలోచన చేస్తూ ఉన్నారు. చాలా సీరియస్ అలిగేషన్, ఒక్కటి కాదు, టీడీపీ నుంచి బీఆర్ఎస్లోకి మల్లారెడ్డి వచ్చారు, ఇక్కడ గెలిచిన తర్వాత మంత్రి అయ్యారు, మళ్ళీ ఇక్కడ నుంచి ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కాగానే మళ్ళీ ఇక్కడ తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు అవుతానంటూ అక్కడ సంప్రదింపులు చేశారు, వారితో మాట్లాడినటువంటి పరిస్థితి. ఆ వార్త కూడా ఆర్టీవీ బ్రేక్ చేసింది. తర్వాత అక్కడ నుంచి సానుకూల స్పందన రాకపోవడంతో చంద్రబాబు నుంచి ప్లాన్ చేంజ్ చేశారు, ప్లాన్ బికి వెళ్ళిపోయారు. ప్లాన్ బి వచ్చేసి కాంగ్రెస్లో చేరాలని. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాగానే, ఆయన ముఖ్యమంత్రి కాగానే మల్లారెడ్డి కాలేజీలన్నీ కూడా అక్రమాలు, అక్కడ జరిగిన రోడ్ల ఆక్రమణలు, వీటిని కూల్చడము, కలెక్టర్ ఆదేశాలు ఇవ్వడం, ఇదంతా జరిగినటువంటి విషయం మనం చూసాం. సో దాన్ని ఆయన కాస్త సఫకేట్ అవుతున్న సందర్భంలో కాంగ్రెస్కి వెళ్తూ ఉపశమనం ఉంటుందని ప్లాన్ బి అమలు చేద్దామనుకున్నారు. డీకే శివకుమార్ కలిశారు, డిప్యూటీ సీఎంని కర్ణాటకకు సంబంధించి. అది బెడిసికొట్టింది వ్యవహారం. రేవంత్ రెడ్డి నో చెప్పడంతో కాంగ్రెస్లో నో ఎంట్రీ బోర్డు పడింది మల్లారెడ్డికి. ఇప్పుడు ప్లాన్ సి ఆయన ఇంప్లిమెంట్ చేయాలనుకుంటున్నారు, అదే బీజేపీ ఆయనకున్న ఏకైక ఆప్షన్.